హలో అండి, రైతులందరూ నమస్తే. ఈరోజు మనకు వ్యవసాయంలో ప్రధానంగా చూసుకుంటే పత్తి అన్ని రైతులందరూ ఏరుకున్నారండి. ఏరి మొత్తం పత్తి వలిగాయి. పత్తి అమ్మే దశకు వచ్చింది ఆల్రెడీ. మనకు చూసుకుంటే సీసీఐ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా రైతులకు ఒక పత్తి అమ్ముకోవడానికి ఒక ప్రత్యేకమైన యాప్ను పొందుపరిచారండి. మనకు ఈ యాప్ పేరే కపాస్ కిసాన్ యాప్ అండి. ఇది రైతులందరూ తెలియకపోవచ్చు. ప్రధానంగా చూసుకుంటే ఈ కపాస్ కిసాన్ యాప్ ద్వారా మనం రైతులు స్లాట్ బుక్ చేసుకుంటే మనకు మద్దతు ధర కల్పించి రైతులు ఈ మార్కెట్కి వచ్చినప్పుడు ఇబ్బందులు జరగకుండా చూసుకోవడానికి ఈ యాప్ ఒక ప్రధాన ఉద్దేశం ఉన్నట్టు తెలుస్తుందండి. వాళ్ళు తెలియజేశారు సీసీ కాటన్ కార్పొరేషన్ ఇండియా వారు. ఇది ఈ యాప్ ప్రధానంగా చూసుకుంటే మనకు ఆదిలాబాద్ జిల్లాలో ఆల్రెడీ ప్రవేశపెట్టారు. అని ప్రధానంగా లాంఛనం చేశారు. ఆ జిల్లా కలెక్టర్ కూడా మనకు తెలియజేశారు. ఈ యాప్ ద్వారా రైతులందరూ మనకు స్లాట్ బుక్ చేసుకొని పత్తి అమ్ముకుంటే వారందరికీ మద్దతు ధర లభించి రైతుల పేర్లు కూడా నమోదు చేయబడతాయని తెలియజేశారండి. అందువల్ల రైతులందరూ ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మనకు ఇంకా ఈ యాప్స్ అన్ని కేంద్రాల్లో ఓపెన్ కాలేదండి. ఇప్పుడు ఒక ఆదిలాబాద్లోనే ఆల్రెడీ కేంద్రాలు ఓపెన్ అయ్యి ఈ నెల 20 నుంచి కపాస్ కిసాన్ యాప్ ద్వారా మనకు పూర్తి కొనుగోలు జరుగుతాయని ఆ జిల్లా కలెక్టర్ గారు తెలియజేశారు. అందువల్ల రైతులందరూ ఈ యాప్ను ఎట్లా యూజ్ చేయాలి, ఎన్నికలు డౌన్లోడ్ చేయాలి అనేది నాకు తెలిసిన సమాచారం మీకు పూర్తిగా తెలియజేస్తానండి. ప్రధానంగా చూసుకుంటే ఈ యాప్ను మనకు ప్లేస్టోర్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవాలండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మనకు వచ్చేసి మన రైతు పేరు, మన ఆధార్ కార్డు లింక్ ఉన్న ఫోన్ నెంబరు ప్లస్ పట్టాదారు పాస్బుక్ నెంబరు, మనకు ఎన్ని ఎకరాలు ఉన్నది ఏందనేది అందులో నమోదు చేసుకోవాలండి. నమోదు చేసుకొని మనం అయితే పత్తి ఎక్కడున్నో మనకు మార్కెట్ ఎక్కడున్నో ఆ మార్కెట్ కేంద్రాన్ని కూడా నమోదు చేయగానే మనకు స్లాట్ బుకింగ్ ఇస్తారండి. ఆ రోజు మనకి ఇబ్బంది లేకుండా రైతులు తీసుకెళ్తే పత్తి సీసీ వారు తొందరగా కొనుగోలు చేసి రైతుకు మద్దతు ధర కల్పిస్తారండి. అందువల్ల రైతులందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని తెలియజేస్తున్నానండి. ప్రధానంగా చూసుకుంటే మనకు ఆదిలాబాద్ జిల్లాలో 1,50,000 మంది రైతులు సుమారుగా 4,50,000 ఎకరాల పంట సాగు చేసినట్టు తెలుస్తుందండి. వీళ్ళందరూ ఏంటంటే మనకు ఈ యాప్ ద్వారా కొనుగోలు చేస్తే మనకు మోసం జరుగుతాయనే అపోహలు ఉన్నారండి. ప్రధానంగా మనకు రైతులు చూసుకుంటే యాప్తో మనకు మొదలు కొంత ఇబ్బంది ఉండవచ్చు, ఇబ్బంది ఉంటుంది. కాకపోతే రాను అవసరం పడతాయండి. మనకు చూసుకుంటే ఫోన్పే, గూగుల్ పే ప్రధానంగా మొదట్లో కూడా ఇబ్బంది ఉండేది. ఇప్పుడు చాలామంది ఫోన్పే, గూగుల్ పే ద్వారానే మార్కెట్లో వస్తువులన్నీ కొనగలుగుతుంది. తర్వాత ఈ యాప్ ద్వారానే పత్తి కొనుగోలు చేస్తారు. మీరు యాప్లో బుక్ చేసిన తర్వాతనే ఏ రోజైతే మన స్లాట్ బుకింగ్ జరుగుతుందో ఆ రోజే మీరు మార్కెట్కి వచ్చి పత్తి అమ్ముకుంటారండి. తొందరగా మీరు ఇంటికి వెళ్ళిపోవచ్చు, గమ్యస్థానాలు కూడా వెళ్ళిపోవచ్చు. ఇది కూడా రైతులు గుర్తుంచుకోవాలని నేను కోరుతున్నానండి. అందువల్ల రైతులందరూ మీకు ఏదో మోసాలు జరుగుతాయని అపోహపోకుండా ఇది ప్రధానంగా సీసీఐ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సీసీఐ వాళ్ళు రూపొందించిన యాప్ అండి. దీనిలో ఎలాంటి మోసాలు ఉంటాయి, అందువల్ల రైతులందరూ గుర్తుంచుకోవాలని తెలియజేస్తున్నానండి. రైతులకు ముఖ్యంగా ఈ యాప్ గురించి అవగాహన లేకపోతే మీ సమీప మండలాల్లో ఏఓస్ దగ్గరికి వెళ్ళి మీరు వీటి గురించి తెలియజేయమంటే వాళ్ళు పూర్తి డీటెయిల్స్ తెలియజేసి మీ స్లాట్ బుక్ చేయకపోతే వాళ్ళే చేస్తారండి. మీ స్లాట్ బుకింగ్ కూడా వాళ్ళే చేస్తారు. అందువల్ల రైతులందరూ గుర్తుంచుకోవాలని కోరుతున్నానండి. మీరు రైతులందరూ పత్తి ఇప్పుడు ఆల్రెడీ పలిగిందండి. ఈ ఆల్రెడీ ఏరి ఇళ్ళలో ఉంచుకునేటప్పుడు మీ ఇళ్ళలోనే ఈ యాప్ మనకు ప్లేస్టోర్లోకి డౌన్లోడ్ చేసుకొని మీరు స్లాట్ బుక్ చేసుకోవాలని తెలియజేస్తున్నారు రైతులకు. అందువల్ల రైతులందరూ మీరు ఏరిన పత్తి ఈ కపాస్ కిసాన్ యాప్ ద్వారానే అమ్ముకోవాలని రైతులకు తెలియజేస్తున్నానండి. రైతులందరూ గుర్తుంచుకోవాలని. మరి ఈ కపాస్ కిసాన్ యాప్ అనేది ఓన్లీ ఇప్పటికీ ఆదిలాబాద్లోనే ఓపెన్ చేశారు. రానున్న రోజుల్లో మన తెలంగాణ మొత్తం అన్ని సెంటర్లలో ఓపెన్ చేయొచ్చు. అందువల్ల రైతులందరూ ఈ యాప్ ద్వారానే కపాస్ కిసాన్ యాప్ ద్వారానే మీ పత్తి అమ్ముకోవాలని రైతులకు తెలియజేస్తున్నానండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వార్తను ఒక 100 మందికి తెలియజేయడం వల్ల మిగతా రైతులకు కూడా ఉపయోగకరంగా